నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. శిథిలావస్థలో రాజాం సామాజిక ఆసుపత్రి వసతి గృహాలు. అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ వైద్యులు. నూతన భవనాలు నిర్మించాలని విన్నపాలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు. విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో సాధించిన ప్రగతిని, చేపట్టవలసిన లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా విజయనగరం జిల్లాను సువర్ణ విజయనగరంగా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ అమలులో మనవంతు పాత్రను పోషిద్దామని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం అత్యంత ఘనంగా జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. సాయుధ దళాల పెరేడ్ను పరిశీలించి వారి పెరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి తమ సందేశాన్ని వినిపించారు. జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ అంశాల్లో భాగంగా జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటి సాధనా ప్రణాళికలను వివరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రముఖులను కలెక్టర్ పరిచయం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు జాగిరాల ప్రదర్శన అబ్బురపరిచింది. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతము ఆహ్లాదపరిచాయి. ప్రభుత్వ శాఖలు తమ ప్రగతిని చాటి చెబుతూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విన్యాసాలను అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూపించి ప్రజల్ని చైతన్యపరిచారు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలను అందిస్తున్న జిల్లా అధికారులు, సిబ్బందికి వారి సేవలను అభినందిస్తూ కలెక్టర్ అంబేద్కర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. సుమారు 578 ఉద్యోగులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. జిల్లా అధికారుల కోసం ప్రత్యేకంగా ఈ ఏడాది రూపొందించిన ప్రశంసా పత్రం అందరినీ ఆకట్టుకుంది. పలు ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ను ఏర్పాటు చేసి తమ శాఖాపరమైన ప్రగతి కార్యక్రమాలు, ఉపకరణాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా న్యాయమూర్తి సాయి కళ్యాణ చక్రవర్తి, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి కీర్తి తదితర ప్రముఖులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన రాజ్యాంగ ఆదర్శాలకు, మన నిబద్ధతకు పునరుద్ధరిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. మన విజయనగరం జిల్లా ఏర్పడి 45 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో ఘనమైన చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ సంపదగా మన జిల్లా ఈ 4.5 శతాబ్దాల కాలంలో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించింది. అభివృద్ధి చెందిన ప్రాంతంగా రూపొందాలంటే, మన జీవన ప్రమాణాలు పెరగాలంటే మనం సాధించవలసింది చాలా ఉంది. మన స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే లక్ష్యంతో గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ అనే విజన్ డాక్యుమెంట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా మన జిల్లాను కూడా 2047 నాటికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా రూపొందించేందుకు, తలసరి ఆదాయం పెంచేందుకు, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవా రంగాల్లో ప్రతి ఏటా 15% పైగా అధిక అభివృద్ధి సాధిస్తూ 2047 నాటికి స్వర్ణ విజయనగరంగా రూపొందించడమే మన లక్ష్యం. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ లక్ష్యాలను సాధించాలని సంకల్పించాం. జిల్లాలో ప్రస్తుతం 1.46 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 5 ఏళ్లలో రెట్టింపు స్థాయిలో 3.23 లక్షలు తీసుకెళ్లాలనేది మన లక్ష్యం. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటూ వాటిని సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర సాకారం అవుతుందని మన ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
పేదరికం లేని సమాజం, ఉద్యోగం, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, సాగులో ఆధునికత, సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు రూపొందించడం, స్వచ్ఛాంధ్ర, అన్ని రంగాల్లో విస్తృత సాంకేతిక వినియోగం వంటి 10 అంశాల ఆధారంగా మనం రూపొందించుకున్న విజన్ లక్ష్యాలను సాధించేందుకు నిర్ణయించాము. దీనికి అనుగుణంగా 100 రోజుల్లో, 1 ఏడాదిలో, 5 ఏళ్లలో సాధించిన లక్ష్యాలు, 2047 నాటికి సాధించాల్సిన దీర్ఘకాలిక లక్ష్యాలపై శాఖల వారీగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బృందాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. విజయనగరం కంటోన్మెంట్ మున్సిపల్ హై స్కూల్, బీపీఎం స్కూల్కు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు మాక్ డ్రిల్ ప్రదర్శించారు. కొండవేలగాడ జడ్పీ హై స్కూల్ విద్యార్థులు భరతఖండమైన ఆదేశం నృత్య ప్రదర్శన చేశారు. విజయనగరం కేజీబీవీ విద్యార్థులు నమో నమో, కేదార్నాథ్, బోలునాథ్ శంకర్, నెల్లిమర్ల ఎంజే, పిఏ, పిబి, సిడబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులు జగతిసిగిలో జాబిలమ్మ, చీపురుపల్లి రాజాం బాలభవన్ విద్యార్థులు వందేమాతరం, చీపురుపల్లి కొత్తవలస, నెల్లిమర్ల డాక్టర్ అంబేద్కర్ బాలయోగి గురుకులం విద్యార్థులు నృత్య ప్రదర్శన, కొత్తవలస జడ్పీ స్కూల్ విద్యార్థుల తింసా నృత్యం, నెల్లిమర్ల కేజీబీవీ విద్యార్థుల పాడుదమా స్వేచ్ఛాగీతం నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వీటిలో విజయనగరం కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా, కొత్తవలస జడ్పీ హై స్కూల్ కు ద్వితీయ బహుమతి, చీపురుపల్లి రాజాం బాలభవన్ కు తృతీయ బహుమతి, నెల్లిమర్ల కేజీబీవీకి ప్రోత్సాహక బహుమతి లభించాయి. విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన శకటానికి మొదటి బహుమతి వరించింది. అలాగే ఏపీ ఈపీడీసీఎల్ శకటానికి ద్వితీయ బహుమతి, ఉద్యాన శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి. వారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. విజయనగరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని తెలియజేసే విధంగా శకటాలను ప్రదర్శించాయి. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాల ఆధారంగా రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి. సున్నా పేదరికంపై ముఖ్య ప్రణాళికా శాఖ, సెర్ఫ్, హౌసింగ్, ఉపాధి కల్పనపై పరిశ్రమలు, పర్యాటక శాఖలు, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధిని వివరిస్తూ విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, యువజన సర్వీసులు, క్రీడల శాఖ, నీటి భద్రతపై నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఈపీఎఫ్ఎస్టీ, రైతు వ్యవసాయ సాంకేతికను వివరిస్తూ వ్యవసాయ, మత్స్య శాఖలు, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థపై డ్వామా, శక్తి, ఇంధన వ్యయ నియంత్రణను వివరిస్తూ ఇంధన శాఖ, ప్రొడక్షన్ పర్ఫెక్షన్ పై ఉద్యాన శాఖ, స్వచ్ఛాంధ్ర ప్రాధాన్యతను వివరిస్తూ ఎంఏయుయుడి, సమగ్ర సాంకేతికతపై ప్రణాళికా శాఖతో పాటు సెంచూరియన్ యూనివర్సిటీ తమ శకటాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాయి. ఈ శకటాల్లో విద్యాశాఖ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన శకటానికి మొదటి బహుమతి లభించగా, ఏపీఈపీడీసీఎల్ శకటానికి ద్వితీయ బహుమతి, ఏపీఈపీడీసీఎల్ శకటానికి ద్వితీయ బహుమతి, ఉద్యాన శాఖ శకటానికి తృతీయ బహుమతి లభించాయి. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. తమ శాఖాపరమైన కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా వివరించడమే కాకుండా వివిధ ఉపకరణాలను, పరికరాలను ప్రదర్శించాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, సెంచూరియన్ విశ్వవిద్యాలయం, ఉపాధి శిక్షణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, సర్వే శాఖ, గిరిజన సహకార సంస్థ, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మత్స్య శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వివిధ అనారోగ్య సమస్యలపై వచ్చే రోగులకు ప్రాణాలు పోస్తున్న వైద్యులకు వసతి కరువైంది. ప్రభుత్వం నిర్మించిన వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె గృహాల్లో ఉంటున్నారు. రహదారి గుంతల పూడ్చడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం రాజాం సామాజిక ఆసుపత్రి వైద్య సిబ్బంది క్వార్టర్స్పై నిర్మాణంపై కూడా దృష్టి సారించాలని వారంతా కోరుతున్నారు.
విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి వైద్య సిబ్బంది క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో స్థానికంగా నివాసం ఉండి 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇంకా క్వార్టర్స్ ను బాగు చేసి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అద్దె భవనాల్లోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడి ప్రాథమిక ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా రూపుదిద్దుకుని దాదాపు 30 ఏళ్లు కావస్తుంది. 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా విస్తరించి 24 మందికి పైగా వైద్యులు, 100 మంది వరకు సిబ్బంది ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. ఇప్పుడు వీరంతా శిథిలాల క్వార్టర్స్ లో ఉండలేక అద్దె భవనాల్లో కాలం నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా అద్దె భారం తగ్గేలా ఆసుపత్రి క్వార్టర్స్ భవనాలు పునః నిర్మించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో అత్యాధునిక మెడికల్ ల్యాబొరేటరీ ఇక్కడ ఉండటం విశేషమైన ఉద్యోగులకు కేటాయించిన గృహ సముదాయాల సౌకర్యం కొరవడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బందికి తగిన సౌకర్యాలతో వసతి గృహాలు నిర్మాణాలు చేయాలని వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు నిలుపుదల చేయాలని, నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని నినదించారు. లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ కార్పొరేటీకరణ విధానాలు విడనాడాలని, కార్మికుల హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పి మోదీ ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ సాంకేతిక చట్టం, సహకార చట్టం, జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ చట్టం వంటి చట్టాలను అమలు చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలలోని విధానాలతోనే కొత్త చట్టాలు తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కోరుతున్న C2+50 ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రైతులు, వ్యవసాయ కార్మికుల రుణ విముక్తి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రతా చట్టం కొనసాగింపు, ఉపాధ్యాయ పథకం విస్తరణ, కౌలు రైతులకు రక్షణ, 4 లేబర్ కోడ్ల రద్దు డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. హక్కుల సాధనకు ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక రైతు సంఘాల నాయకులు బి రాంబాబు, కె సురేష్, దేవర జగన్, కె శ్రీనివాస్, లోకవరపు ఆదినారాయణమూర్తి, బెహరా శంకర్రావు, గాడు అప్పారావు, సుబ్బరాజు, పలు రైతు కార్మిక సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు, నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు AIFTU ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టింది. విజయనగరంలోని గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. AIFTU ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ విజయనగరంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించింది. గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ ర్యాలీ కొనసాగించారు. అఖిల భారత కిసాన్ మోర్చా, అఖిల భారత రవాణా రంగ కార్మికుల సంఘాలు పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని యూనియన్ నాయకులు ఎస్ అప్పలరాజు, రెడ్డి నారాయణరావులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే రాజు అని గొప్పలు చెప్తున్న ప్రభుత్వాలు వారికి అన్యాయం చేసే విధంగా నల్ల చట్టాలు తీసుకువస్తున్నాయని, కార్మిక సంఘాలుగా ప్రశ్నిస్తే తమ గొంతులు నొక్కేస్తున్నాయని అన్నారు. రైతుల పోరాట ఫలితంగా నల్ల చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత చాప కింద నీరులా వాటి అమలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బ్రిటిష్ వారిని ఎదిరించి సాధించుకున్న 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి అన్యాయం చేశారన్నారు. ఆ చట్టాలను మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, పలువురు రవాణా రంగం కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు,
మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విజయనగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బివి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అధ్యాపకురాలు హిమబిందు నేతృత్వంలో సంగీత కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య దేశభక్తి గాన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అతిథులకు విద్యార్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ బివి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ నాయకత్వంలో అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. భారతదేశంలో నివసించే ప్రజలందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించడానికి, ప్రజల హక్కులు కాపాడడానికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ దేశాభివృద్ధికి, సంక్షేమానికి, ఔన్నత్యానికి కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విభిన్న మతాలు, జాతులు, కులాలు భారతదేశంలో నివసిస్తున్నారని, వారందరికీ సమాన ప్రయోజనం కలిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. అందరూ దేశంలో సుఖజీవనం సాగించడానికి, సమాన హక్కులు అనుభవించడానికి, ప్రజాస్వామ్య పాలన సాగడానికి రాజ్యాంగం ఎంతో ఉపకరిస్తుందన్నారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఎదగడానికి సిద్ధమవుతుందన్నారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషమైన కృషి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతియుత సమాజం పరమావధిగా పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. భావితరాలకు మన పెద్దల చరిత్ర తెలియజేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకటరమణ, జిల్లా పరిషత్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రిటైర్డ్ ఎస్ఈ విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో గల గాంధీ పార్కులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గాంధీ పార్కు అభివృద్ధి సంఘం, వాకర్స్ సంయుక్తంగా నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్వాతంత్ర సముపార్జనలో వారు చేసిన కృషిని గుర్తుకు చేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను కొనియాడుతూ భారతదేశంలో జన్మించడం, భారత పౌరులుగా జీవించడం గర్వకారణమని కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ వాకర్స్ అన్నారు. అలాగే గాంధీ పార్కును అభివృద్ధి చేయడంతో పాటు పార్కులో మౌలిక సదుపాయాల కల్పనకు, గాంధీ పార్కులో ఉన్న లైబ్రరీలో అన్ని వర్గాల వారికి అవసరమైన పుస్తకాలను సమకూర్చడం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కనకల మురళీమోహన్, సిహెచ్ కోటేశ్వరరావు, డి ఆనంద్ కుమార్, డి ఈశ్వరరావు, కాళ్ల జగదీష్, సత్యనారాయణ, ఏ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు జడ్పీ హైస్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ వేడుకల ఆవశ్యకతను తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు పాల్గొని 76వ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, విద్యను అందించిన ఉపాధ్యాయులకు, జన్మను ఇచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం భీముడు మాస్టర్, స్కూల్ చైర్మన్ రాజేష్, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్,
ఉప సర్పంచ్ కిషోర్, విశ్రాంత ఉపాధ్యాయులు గుడ్ల హరిప్రసాద్ మాస్టర్, స్కూల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఎస్ఎంసీ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పద్మనాభం పోలీస్ స్టేషన్లలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్ ఆవరణలో ఎంఆర్ఓ కె ఆనందరావు, ఎంపీడీఓ ఎం విజయ్ కుమార్లు వారి వారి కార్యాలయాల ముందు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపీపీ కె రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీల చిత్రపటాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. ఎంపీడీఓ, ఎంఆర్ఓలు గణతంత్ర దినోత్సవం గురించి తెలియజేశారు. అలాగే పద్మనాభం పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పిల్లలకు స్వీట్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎంఆర్ఓ కె ఆనందరావు విధి నిర్వహణలో ప్రతిభను కనబరిచిన తమ సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కె దామోదర్రావు, మండల పరిషత్, రెవెన్యూ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పోలీసు రక్షక దళాలు, సిఆర్పీఎఫ్, ఎన్సీసీ క్యాడెట్లు, హోంగార్డ్స్ చేసిన విన్యాసాలు, మార్చ్ ఫాస్ట్, గౌరవ వందనం తదితర అధికారిక ప్రక్రియల నడుమ గణతంత్ర వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగాయి. తొలుత వేదికకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్వాగతం పలుకుగా కలెక్టర్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల ప్రగతిని తెలియజేసే విధంగా శకటాలు ప్రదర్శించారు. తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు, వైకాపా అభిమానుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగం రూపుదిద్దుకోవడం, నేటి రోజు నుంచి అమలులోకి రావడం అంతా ఆనాటి స్వతంత్ర త్యాగధనుల పుణ్యఫలితమేనని అన్నారు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే రాజ్యాంగ ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నం జనసేన పార్టీ నగర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాజ్యాంగాన్ని కొనియాడారు. దేశం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. విశాఖపట్నం జనసేన పార్టీ నగర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదించి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమాధికారంతో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. దేశ అభివృద్ధికి, పురోగతికి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని పరిపాలన చేసుకున్న గొప్ప రోజు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఉత్తరాంధ్ర మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, వార్డు అధ్యక్షులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నగర మేయర్ గొరగాన హరివెంకట కుమార్తో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనాలు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గణతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గణతంత్ర సాధనకు ఎందరో మహానుభావులు చేసిన కృషి మరువలేనిదని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య పిలుపునిచ్చారు. విజయనగరం నగర పాలక సంస్థ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమిషనర్ పి నల్లనయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ పల్లి నల్లనయ్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి తదితరులు మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పూర్తి రాజ్యాంగబద్ధంగా పాలన సాగించుకునే రోజును గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఇదే ఆశయంతో అన్ని రంగాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో మరింత ఉత్తమ సేవలు అందించి నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఉద్ఘాటించారు. అనంతరం విశిష్ట సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, కోఆప్షన్ సభ్యులు ఆశపు వేణు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు జాతీయ పతాకావిష్కరణ చేశారు. భారత రాజ్యాంగ విశేషాలను ఈ సందర్భంగా నాయకులకు వివరించారు. విజయనగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలు దేశభక్తి భావంతో ముందుకు సాగాలన్నారు. దేశం మనకి ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏం చేశామన్న ఆదర్శంతో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారతదేశానికి ఎంతో విలువైన రాజ్యాంగాన్ని అందజేశారని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించే విధంగా రూపుదిద్దుకొని మన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి అవతరణ దినోత్సవాన్ని ఈ నెల 28వ తేదీన నగరంలో ఘనంగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టామని సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం వ్యవస్థాపకులు నాలుగెస్సల రాజు తెలిపారు. విజయనగరంలోని జ్ఞానాంబ నగర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొబ్బిలి యుద్ధంలో పెద విజయరామరాజు వీరమరణం పొందారన్నారు. ఆ సమయంలో ఆయన చెల్లెలు పైడితల్లి 1757వ సంవత్సరం జనవరి 28వ తేదీన పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని అమ్మవారిగా అవతరించారని తెలిపారు. ఈ సంవత్సరం అదే రోజున పైడితల్లి అమ్మవారి ఆత్మాహుతి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉత్సవ విశేషాలను వివరించారు. సాగి శివ సీతారామర స్మారక కళాపీఠం మరియు తర్వాత ఏంటంటే పైడిమాంబ దీక్ష ఆదిపీఠం. పైడిమాంబ దీక్ష ఆదిపీఠం మీకు తెలుసు, పైడితెల్లమ్మ వారికి చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళ మాలలు వేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు ఆధ్యాత్మికంగా. అయితే ఈ 2 సంస్థలు కలిపి ఏం చేస్తున్నామంటే రేపు 28వ తారీఖుని మంగళవారం నాడు ఒక 8:30కి కోట దగ్గర ప్రారంభమయ్యి ఒక ఊరేగింపు తీయాలని. ఆ ఊరేగింపు చదురుగుడి మీదుగా గంటస్తంభం, కంజికామరపు కోవిలి అలా వనంగూడికి వచ్చి అక్కడ వనంగూడి దగ్గర ఊరేగింపు ముగించి అక్కడ కూడా మనకి చండీ హోమం ఏర్పాటు చేస్తామని దేవస్థానం అన్నారు. చండీ హోమాన్ని అందరూ కూడా దర్శించి చేయాలని ఒకటి. అయితే ఈ అన్నింటికి మూలం ఏంటంటే పైడితల్లి అమ్మవారు అదే రోజు 28వ తారీఖు జనవరిని ఆవిడ ఆత్మాహుతి అదే రోజు, అవతరణ అదే రోజు. ఈ 2 రోజులు ఒకే రోజు ఈ 2 పడ్డాయి కాబట్టి ఆ రోజు ఆ తల్లికి నివాళి అర్పిస్తూ ముఖ్యంగా మేము ఇచ్చే ప్రజలకి భక్తులకి అప్పీల్ ఏంటంటే ఆ రోజు అందరూ ఉపవాసం ఉండాలని. ఎలాగైతే మన కార్తీక మాసంలో సోమవారాల ఉపవాసాలు ఉంటున్నారో
భక్తులు. అదేవిధంగా ఆ రోజు ఉపవాసం ఉండి ఆ సాయంత్రం 5:30 వరకు ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ మన వనం గుడికి వచ్చి పుస్తకం తీసుకోవాలని ఆవిడ చరిత్ర. ఊరేగింపులోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పైడితల్లి అమ్మవారి ఫోటోని ఇస్తున్నాం. పైడితల్లి అమ్మవారి ఫోటో అంటే మ్యాక్సీ సైజు అది అంటారు కదా, కార్డ్ సైజు, ఆ ఫోటో అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లిని తీసుకెళ్లి ఇంట్లో పూజా గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటారని. ఇది మా కార్యక్రమం. మరి వీళ్ళంతా ఆదిపీఠం వాళ్ళు కానీ ఇంకా తక్కిన ఎన్జిఓలు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు. దానికి ముందుకు వెళ్తున్నాము. ఇది ఒక బౌద్ధమైన కార్యక్రమం, ఇది ఒక నూతన కార్యక్రమం, ఇది ఒక కొత్తదనంతో కూడింది. ఇది మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి ప్రజలందరూ పాల్గొని ప్రజలందరూ ఆ తల్లికి నివాళి అర్పించి ఆ తల్లి రుణం అంటే మన రుణం అంటే ఏంటంటే ఆ తల్లి ఇక్కడ ఆత్మాహుతి చేసుకుని మళ్ళీ అమ్మవారిగా వెలిసింది. అమ్మవారిగా వెలిసి 300 సంవత్సరాలు బట్టి ఎంతో మంది దీవించి ఎంతో మందికి ఎన్నో వరాలు ఇస్తుందని మన నమ్మకం ఉంది. కాబట్టి ఆ తల్లి కోసం ఒక్కరోజు ఉపవాసం చేయాలని నాకు కోరిక. ఎందుకంటే పండితేది అమ్మవారి పండుగ నాడు, తెలియని నాడు, తర్వాత మంగళవారం సిరిమానోత్సవం నాడు ఎవరు ఉపవాసాలు ఉండవు. అది మన పూజలు అయి చేస్తాం. కానీ ఉపవాసం అనేది ఒక రోజు ఉంటే అది చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఉపవాసం ఉన్న రోజంతా కూడా తల్లిని తలుచుకుని తల్లిని చూసి తల్లి నువ్వు మాతోనే ఉన్నావమ్మా, నీ కోసం ఉపవాసం ఉన్నానమ్మా అని ఒక్క మాట మనం చెప్పగలిగితే ఆ తల్లి సంతోషిస్తుంది. ఆ తల్లి నా బిడ్డలు నా కోసం ఇంత త్యాగం చేస్తున్నారా, నా బిడ్డలు నా కోసం ఉపవాసం ఉంది, అయ్యో నా తల్లి ఈ తల్లి కోసం ఇలా ఉన్నారా అని సంతోషిస్తుందని ఒక ఆధ్యాత్మిక భావనతో చేస్తున్న కార్యక్రమం ఇది. విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ క్రీడా ప్రాంగణం వద్ద జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులు జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం జేసీ సేదు మాధవన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు క్రీడాకారులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన 3 ఏళ్ల విధి నిర్వహణలో ఈ రోజు విజ్జీ స్టేడియంలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. విద్యల నగరమైన విజయనగరంలో క్రీడలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో క్రీడాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని జేసీ సేదుమాధవన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించి దేశభక్తితో దేశాభివృద్ధికి సహకరించే విధంగా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడల కోచ్లు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. శిథిలావస్థలో రాజాం సామాజిక ఆసుపత్రి వసతి గృహాలు. అద్దె భవనాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ వైద్యులు. నూతన భవనాలు నిర్మించాలని విన్నపాలు. వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా. అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.